ఒక పెద్ద రీజన్ వల్ల ప్రతి సంవత్సరం చాలా మంది హఠాత్తుగా చనిపోతున్నారు. ఈ సీక్రెట్ కాజ్ వల్ల ఈ రోజుకి కూడా ఎంతో మంది అఫెక్టెడ్ అవుతున్నారు. సో ఇది మీకు కూడా తెలిసిందే. పోయిన కొన్ని సంవత్సరాల నుండి హార్ట్ అటాక్ కేసెస్ యంగ్ ఏజ్ లో చనిపోవడం చూస్తూ అండ్ వింటూనే ఉన్నాం. ఇన్ఫాక్ట్ ఈ రోజుటికి కూడా మన ఇండియాలో బిగ్ అండ్ కిల్లర్ ప్రాబ్లం హార్ట్ అటాక్. ముగ్గురిలో కన్ఫామ్ గా ఒకరికి హార్ట్ అటాక్ వస్తుంది. Have you noticed how so many young people are dying of heart attacks? Young men and women in their 20s and 30s dying. 50% of heart attacks in India occur in people below the age of 50. Why heart attacks are suddenly claiming young lives? సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ మాట ఏంటంటే ఆల్ ఓవర్ డాక్టర్స్ అంతా మోస్ట్లీ హార్ట్ అటాక్ కేసెస్ రీజన్ కొలెస్ట్రాల్ అనే చెప్తారు. బట్ రీసెంట్లీ ఒక రీసెర్చ్ ప్రకారంగా హార్ట్ అటాక్ కేసెస్ కి సంబంధించిన ఒక పెద్ద రీజన్ గురించి తెలిసింది. కొలెస్ట్రాల్ కన్నా డేంజరస్ రహస్యం గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రీసెర్చ్ లో సైంటిస్టులు టోటల్ గా 101 హార్ట్ పేషెంట్స్ నుండి బ్లాక్డ్ వైన్ శాంపిల్స్ ని కలెక్ట్ చేసి ల్యాబ్ లో టెస్ట్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే సైంటిస్టులు తీసుకున్న 101 హార్ట్ డిజీజెస్ పేషెంట్స్ లలో సుమారు 78 మంది పేషెంట్స్ బ్లడ్ లో 6 రెట్ల వరకు బ్యాక్టీరియాతోనే బ్లాక్ అయి ఉంది. ఎగ్జాక్ట్లీ ఆ బ్యాక్టీరియానే పేషెంట్స్ పళ్ళలో ఇన్ఫెక్షన్ ని స్ప్రెడ్ చేసింది. రీసెర్చ్ చేసిన 78 హార్ట్ డిజీజెస్ పేషెంట్స్ లలో ఒకటే కామన్ ఫ్యాక్టర్ ఉంది. మేజర్లీ ఆ హార్ట్ పేషెంట్స్ ఆయిలీ తినడం వల్లనో లేదా బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్లనో లేదా స్ట్రెస్ వల్ల హై కొలెస్ట్రాల్ వల్లనో కాదు, వారి పళ్ళలో ఉన్న బ్యాక్టీరియా వల్లే. పళ్ళల్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల హార్ట్ అటాక్ రావడం ఏంటి అనుకుంటున్నారా? సో అది తెలుసుకునే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పళ్ళల్లో ఉన్న బ్యాక్టీరియా ముందుగా మన స్టమక్ లో ఉన్న పవర్ఫుల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని దాటాలి. కానీ ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎలాంటి బ్యాక్టీరియానైనా డిస్ట్రాయ్ చేసేస్తుంది. బట్ మన పళ్ళల్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల హార్ట్ అటాక్ రావడం ఎలా పాసిబుల్ అనుకుంటున్నారా? సో ఇంకో మైండ్ బ్లోయింగ్ అబ్జర్వేషన్. రినౌండ్ హెల్త్ కేర్ కంపెనీ మయో క్లినిక్ తరపు నుండి వచ్చిన న్యూస్ లో 2005 హార్ట్ సర్జరీ అసెస్ చేసినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే రఫ్లీ 10 మందిలో ఒక హార్ట్ పేషెంట్ సర్జరీ టైంలో లేదా ఎన్నో సివియర్ కాంప్లికేషన్ వచ్చిన పేషెంట్స్ సర్జరీ కన్నా జస్ట్ కొన్ని నిమిషాల ముందే డెంటల్ సర్జరీ చేపించుకున్నారు. ఎస్పెషల్లీ టూత్ ఎక్స్ట్రాక్షన్ సర్జరీ అంటే పళ్ళను తీపించుకోవడం. And we know that patients that have dental problems may be at higher risk for having more bacteria in the bloodstream and therefore may have higher risk of having an infection on that new heart valve. An infection on new and artificial heart valves is actually quite serious. యూజువల్లీ పళ్ళను మనం ఎప్పుడు తీపించుకుంటాం? ఏమైనా మన పంటిలో ఇన్ఫెక్షన్ అయినప్పుడు లేదా మన పళ్ళలో మొత్తం ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినప్పుడే కదా. సో ఈ రిపోర్ట్ చూడడం వల్ల డాక్టర్స్ 100% ష్యూర్ అయ్యారు ఇది కోఇన్సిడెంట్ కాదని. ఇది ఒక పెద్ద గ్యాప్ మెడికల్ సైన్స్ నాలెడ్జ్ లో. దీనివల్లే ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. డెంటల్ ట్రీట్మెంట్ తర్వాత హార్ట్ ట్రీట్మెంట్ చేస్తున్నారో అప్పుడే సివియర్ కాంప్లికేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇన్ఫాక్ట్ 78% హార్ట్ అటాక్ విక్టిమ్స్ హార్ట్స్ లలో ఉన్న బ్యాక్టీరియానే సేమ్ వాళ్ళ పళ్ళలో కూడా ఉన్నాయి. సో ఈ వీడియో ద్వారా దీని వెనుకల ఉన్న సైన్స్ ఫ్యాక్ట్స్ గురించి అండ్ డెంటల్ హెల్త్ హార్ట్ హెల్త్ మధ్య ఉన్న తేడా, వాటి మధ్య ఉన్న రిలేషన్ గురించి తెలుసుకుందాం. సో ముందుగా హార్ట్ అటాక్ అంటే కామన్ గా మనుషులందరూ హార్ట్ అటాక్ ఒకటే విధంగా ఉంటుంది అనుకుంటారు. బట్ హార్ట్ అటాక్స్ డిఫరెంట్ టైప్స్ గా ఉంటాయి. సో ఈ సింపుల్ యానిమేషన్ ద్వారా డిఫరెంట్ హార్ట్ అటాక్స్ అండ్ కార్డియోవాస్కులర్ డిజీజెస్ చిన్నప్పటి నుండి ఎందుకు స్టార్ట్ అవుతాయో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన హార్ట్ అండ్ హార్ట్ సరౌండింగ్ లో ఉన్న మన వెయిన్స్. సో ఎన్నో రీజన్స్ వల్లనో మన వెయిన్స్ లో ఉన్న ప్లాక్ లేదా క్లాట్ ఫామ్ అవ్వడం వల్ల మన హార్ట్ లో ఉన్న వెయిన్స్ బ్లాక్ అవ్వడంతో హార్ట్ దగ్గర ఉన్న బ్లడ్ సప్లై స్టాప్ అవుతుంది. సో ఈ కండిషన్ నే ఎథెరోక్లోసిస్ అంటారు. లెట్స్ సే ఈ ఎథెరోక్లోసిస్ హార్ట్ లో ఉన్న వెయిన్స్ ద్వారా బ్లడ్ అండ్ ఆక్సిజన్ లో క్లాట్ అయితే ఆక్సిజన్ దొరక్క హార్ట్ లో ఉన్న మజిల్స్ వీక్ అయ్యి మెల్లమెల్లగా బ్లడ్ అండ్ ఆక్సిజన్ కొరత వల్ల ఇలా అయిపోతుంది. అండ్ లాస్ట్లీ సమ్ అమౌంట్ ఆఫ్ హార్ట్ సెల్స్ ఎక్స్పైర్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు ఎస్పెషల్లీ మన హార్ట్ మెయిన్ పంపింగ్ చింబర్ లెఫ్ట్ వెంట్రికల్ ఉన్న ఆ పేషెంట్ కి హార్ట్ అటాక్ వస్తుంది. దీన్ని మెడికల్ లాంగ్వేజ్ లో మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అని అంటారు. ఈ కండిషన్ లో ఇన్ టైమ్ లో డాక్టర్ ఆ బ్లాకేజ్ ని రిమూవ్ చేసేస్తే
హార్ట్ మజిల్స్ యొక్క ఆక్సిజన్ బై లక్ మళ్ళీ రీస్టోర్ అయ్యి ప్రాణాలు సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ పేషెంట్ ని హాస్పిటల్ కి లేట్ గా తీసుకుని వెళ్ళినట్లయితే ఆక్సిజన్ కొరత వల్ల హార్ట్ లో ఉన్న మజిల్స్ పర్మనెంట్లీ చనిపోతాయి. సో ఈ హార్ట్ ని మళ్ళీ రిపేర్ చేయలేరు. సో ఆ హార్ట్ పంపింగ్ ఎబిలిటీ సివియర్లీ ఎఫెక్టెడ్ అయిపోతుంది, లేకుంటే హార్ట్ టోటల్ గా స్టాప్ అవుతుంది. దీన్నే హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. నెక్స్ట్ చైన్ రియాక్షన్. బాడీలో ఉన్న వేరే ఆర్గన్స్ కి బ్లడ్ అండ్ ఆక్సిజన్ దొరక్క వేరే ఆర్గన్స్ యొక్క సెల్స్ కూడా ఫాస్ట్లీ చనిపోతాయి. సో ఈ మొత్తం ప్రాసెస్ లో టీత్ కి హార్ట్ కి కనెక్షన్ ఏంటి? అసలు పళ్ళల్లో ఉన్న బ్యాక్టీరియా హార్ట్ వరకు వెళ్లి హార్ట్ ని ఎలా డ్యామేజ్ చేస్తుంది అనే కదా మీ డౌట్. సో స్టార్టింగ్ వీడియోలో మనం 78% హార్ట్ అటాక్ పేషెంట్ క్లాట్స్ లలో పళ్ళల్లో ఉన్న బ్యాక్టీరియాకి సంబంధం ఉన్నట్టుగా చెప్పుకున్నాం కదా. సో మీరు ఎంత బ్రష్ చేసినా అట్ ఎనీ గివెన్ టైం మన మౌత్ లో అట్లీస్ట్ 200 కన్నా ఎక్కువ బ్యాక్టీరియల్ స్పీషీస్ కంపల్సరీ ఉంటాయి. కొన్ని గుడ్ బ్యాక్టీరియాస్, కొన్ని బ్యాడ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. అండ్ మన సలైవా కన్సిస్టెంట్లీ పళ్ళను డ్యామేజ్ చేయకుండా ఉండేందుకు అండ్ మన బాడీలోకి బ్యాక్టీరియాని వెళ్ళనివ్వకుండా ఉండేందుకు సలైవా సేఫ్ చేస్తూనే ఉంటుంది. అండ్ మోస్ట్లీ మన స్టమక్ లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా బ్యాడ్ బ్యాక్టీరియాస్ ని అంతం చేయడానికి ఒక సెక్యూరిటీగా వర్క్ చేస్తుంది. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎంతగా పనిచేస్తుందంటే మన వైటల్ ఆర్గన్స్ వరకు బ్యాడ్ బ్యాక్టీరియాస్ ని వెళ్ళనియదు. బట్ ఓవరాల్ గా మీ హెల్త్ ని మీరు నెగ్లెక్ట్ చేసినప్పుడు, లైక్ కొన్ని స్పెసిఫిక్ ప్రకారం లాంటి ఫుడ్ ని కన్జ్యూమ్ చేసినప్పుడు గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియాస్ యొక్క బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. టీత్ చెడిపోవడం, గమ్ ప్రాబ్లమ్స్ లాంటివి స్టార్ట్ అవుతాయి. సో మెల్లగా పళ్ళు చెడిపోయే ప్రాసెస్ టైంలోనే రివర్స్ లో బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తే ఓకే, లేకుంటే మెయిన్ గా 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. నెంబర్ 1, బ్యాక్టీరియా ఇంకా ఎక్కువ మల్టిప్లై అయ్యి మొత్తం టీత్స్ ని ఇన్ఫెక్ట్ చేస్తాయి. నెంబర్ 2, పళ్ళల్లో గుంత చేసి దవడలోకి వెళ్లి బ్లడ్ లో ఉన్న సెల్స్ ని ఇన్ఫిల్ట్రేట్ చేస్తాయి. లెట్స్ సే ఇలాంటి టైంలోనే ఇన్ఫెక్షన్ ని స్టాప్ చేయడానికి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో టూత్ ఎక్స్ట్రాక్షన్ చేస్తారు. అండ్ ఈ టూత్ ఎక్స్ట్రాక్షన్ చేసిన వెంటనే బ్యాక్టీరియాస్ కి 1 షాట్ లోనే మన నరాల యాక్సెస్ దొరుకుతుంది. తద్వారా మన వైటల్ ఆర్గన్స్ వరకు చేరిపోతాయి. కామన్ కేసెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైట్ 1 బాటిల్ కోక్ తాగి మౌత్ వాష్ చేయకుండా పడుకున్నప్పుడు కోక్ లో ఉన్న షుగర్స్ అన్ని మౌత్ లో ఫర్మెంట్ అవుతూ ఉండి లాక్టిక్ యాసిడ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అలాగే 2-3 డేస్ తర్వాత ఏదైనా స్వీట్ లేదా ఏదైనా తిని వితౌట్ మౌత్ వాష్ చేయకుండా ఉన్నప్పుడు 2-4-5 డేస్ తర్వాత టీత్ పెయిన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. బేసికలీ ఈ లాక్టిక్ యాసిడ్ చాలా డేంజర్. అండ్ నైట్ అంతా లాక్టిక్ యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసి మన మౌత్ యొక్క బ్యాక్టీరియల్ ఈకో సిస్టమ్ ని డ్యామేజ్ చేసేస్తుంది. బికాజ్ యాసిడిక్ ఎన్వైర్న్మెంట్ గుడ్ బ్యాక్టీరియాస్ ని కిల్ చేసి ఎస్ మ్యూటన్స్ అనే బ్యాడ్ బ్యాక్టీరియాస్ ని గ్రో అండ్ మల్టిప్లై అయ్యేలా చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ బ్యాడ్ బ్యాక్టీరియాస్ అన్ని కలిసి మన పళ్ళను కుళ్ళిపోయేలా చేసి క్యావిటీస్ చేసి మన పళ్ళ ద్వారా దవడలలోకి వెళ్లి న్యూరాన్స్ ని అటాక్ చేసి పల్ప్ రీజన్ యొక్క డైరెక్ట్ యాక్సెస్ ని హైజాక్ చేసేస్తాయి. ఈ పల్ప్ రీజన్ ద్వారా మన వైన్స్ లో పెరిట్రేట్ చేశాయో ఇంకా అర్థం చేసుకోండి. హార్ట్ దగ్గరికి వెళ్ళడానికి ఒక హైవే లేదా ఎక్స్ప్రెస్ వే దొరికినట్టే. పేషెంట్ కి ఎలాంటి హార్ట్ ప్రాబ్లం ఉన్నా ఈవెన్ వాళ్ళ కొలెస్ట్రాల్ వాల్యూస్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు వాళ్ళకి యాజ్ ఎ ప్రికాషనరీ మేజర్ ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ ప్లాన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ కెనాల్ లేదా టూత్ ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్ తో పేషెంట్ యొక్క హార్ట్ హెల్త్ ఎఫెక్ట్ అవ్వకుండా చూడాలి. బట్ ఇన్ ద ఎండ్ మన హెల్త్ రెస్పాన్సిబిలిటీ మన చేతుల్లో కూడా ఈక్వల్లీ ఉండాలి. ఎందుకో మన ఇండియన్స్ సైన్స్ ని ఒక సబ్జెక్ట్ లా కాకుండా, కెరియర్ ఆప్షన్ లా కాకుండా ఒక వే ఆఫ్ లైఫ్, ఒక మైండ్ సెట్, ఒక చీట్ కోడ్ లా చూస్తే మన లైఫ్ ని చాలా అంటే చాలా ఎంపవర్ చేస్తుంది. సో ప్లీజ్ అర్థం చేసుకోండి, సైన్స్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ డాక్టర్స్, ఇంజనీర్స్, సైంటిస్ట్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్. సో ఈ ప్రాబ్లమ్ ని 80% అయినా క్లియర్ చేయాలి అంటే ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే తెలుసో తెలియకో మన మౌత్ లో మనం రెగ్యులర్లీ ఒక ఎసిడిక్ ఎన్వైర్న్మెంట్ ని క్రియేట్ చేస్తున్నాం. ఇదే మన మౌత్ లో బ్యాక్టీరియా బ్రీడింగ్ గ్రౌండ్ లా మారుతుంది. ఎప్పుడైతే మీ పళ్ళలో ఇలాంటి బ్లాక్ గుంతలు కనిపిస్తే అప్పుడే మీరు అర్థం చేసుకోండి మీ పళ్ళపై స్టెప్టోకోకస్ మ్యూటన్స్ లాంటి ఖతర్నాక్ బ్యాక్టీరియా మీ మౌత్ లోకి ఎంటర్ అయిందని. సో దీని స్పెషల్ ఎబిలిటీ ఏంటంటే బంకగా ఉండి గ్లూకోజ్ పాలిమర్ మ్యూటన్స్ ని తయారు చేసి నెంబర్ 1 టీత్ లలో ఎక్కువ కాలం ఉంటుంది. నెంబర్ 2 ఇదే మ్యూటన్స్ మీరు తినే ఫుడ్ లో న్యూట్రిషన్ ని ప్రొవైడ్ చేసి
అలా మీ పళ్ళలో ఇలా బ్లాక్ గుంతలలో చాలా రకమైన బ్యాక్టీరియాస్ ని ఇంక్రీజ్ చేస్తుంది. సో దీన్ని బీట్ చెయ్యాలి అంటే ఒకే ఒక ఇంపార్టెంట్ సొల్యూషన్, వీలైనంత వరకు షుగర్ అండ్ హై సింపుల్ కార్బోహైడ్రేట్స్ వంటి ఫుడ్స్ ని విత్ మీల్స్ తో తినడం చాలా మంచిది. ఎన్నో స్టడీస్ కూడా ఇవే చెప్తున్నాయి. లెట్స్ సే మీరు 2 years వరకు నాన్ స్టాప్ సుమారు 200 grams సుక్రోజ్ టేబుల్ షుగర్ తినడం ఓకే, బట్ మీల్స్ తో పాటు తినాలి. బికాజ్ మీ సలైవా ఫుడ్ ని డైజెస్ట్ చేయడమే కాకుండా సుక్రోజ్ తో తయారయ్యే యాసిడ్ ని న్యూట్రలైజ్ చేసి మీ పళ్ళను కుళ్ళిపోకుండా సేఫ్ గా చేస్తుంది. కానీ మీరు సుక్రోజ్ ని సింగిల్ గా మీల్స్ తో కాకుండా సపరేట్ గా తినడం, లేకుంటే నైట్ టైం తిని పడుకుంటే సలైవా తగినంత పరిమాణంలో ఉత్పత్తి చేయలేదు. దాంతో పళ్ళు కుళ్ళిపోవడం 3 నుండి 5 రెట్ల వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో బేసికల్లీ నెంబర్ 1, ఎక్కువగా స్వీట్ తినడం తగ్గించండి. ఇన్ కేస్ ఎప్పుడైనా ఎక్కువగా స్వీట్ తిన్నా మౌత్ ని వాటర్ తో రింగ్స్ లేదా బ్రష్ చేయండి. నెంబర్ 2, వీలైనంత వరకు సాఫ్ట్ డ్రింక్స్, కోక్, పెప్సీ లేదా ఎనర్జీ డ్రింక్స్ ని అవాయిడ్ చేయండి. బికాస్ దీంట్లో హై షుగర్ ఉండడమే కాకుండా అలాంటి డ్రింక్స్ తాగినప్పుడు బ్యాక్టీరియాని ఈ డ్రింక్స్ ఇంకా ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తాయి. అది కాక డ్రింక్స్ చాలా అసిడిక్ అయి ఉండి మౌత్ లో ఒక అసిడిక్ ఎన్వైర్న్మెంట్ ని క్రియేట్ చేస్తాయి. నెంబర్ 4, నమలడంలోనే ఏదో మ్యాజిక్ ఉంది. రీసెంట్లీ ఒక ఎక్స్పెరిమెంట్ లో కొంతమంది అడల్ట్స్ కి 1 నుండి 6 గ్రాముల xylitol ప్రతిరోజు నమలడానికి ఇచ్చారు. దాని రిజల్ట్ వాళ్ళ పళ్ళలో ఇండెంటల్ క్యారీ ఇంక్రీజింగ్ సుమారు 80% తక్కువైపోయింది అండ్ ఎస్ మ్యూటెన్స్ టోటల్ గా డ్రాస్టిక్లీ తక్కువ అయ్యాయి. సో చూయింగ్ గమ్ తినడం, ఎస్పెషల్లీ xylitol అండ్ హ్యాపీడెంట్ యాంటీ బ్యాక్టీరియల్, ఈవెన్ మీరు xylitol బేస్ స్వీట్నెస్ ని కూడా యూస్ చేయవచ్చు ఒక కంట్రోల్డ్ మేనర్ లో యాజ్ ఎ రీప్లేస్మెంట్ ఫర్ షుగర్. నెంబర్ 1, దీన్ని తినడంలో మీకు స్వీట్ టేస్ట్ కూడా దొరుకుతుంది. నెంబర్ 2, ఎక్స్ట్రా క్యాలరీస్ కూడా ఉండవు. నెంబర్ 3, మెయిన్ గా మౌత్ ఎన్వైర్న్మెంట్ చాలా హెల్దీగా ఉంటుంది అండ్ దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. నెంబర్ 4, 5% ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ లేదా మౌత్ వాష్ యూజ్ చేయడం చాలా మంచిది. సో ఈ ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ ఏం చేస్తాయి అనే కదా మీ డౌట్. They're saying that fluoride is still the best way to fight cavities. I'd recommend that people brush and floss and use fluoride toothpaste. It's demonstrated, the combination is demonstrated. Experts say another way to prevent cavities is to reduce the amount of sugar in your diet. వెల్, దీని నుండి 2 బెనిఫిట్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఇది ఒక బ్యాక్టీరియోస్టాటిక్ అంటే ఎనీ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాస్ యొక్క గ్రోత్ ని స్లో చేస్తాయి, ఇంక్లూడింగ్ ఎస్ మ్యూటన్స్. అండ్ నెంబర్ 2, ఇది రీమినరలైజేషన్ ఏజెంట్ గా కూడా వర్క్ చేస్తుంది, లైక్ మన సలైవాలా. ఇన్ కేస్ క్యావిటీస్ అయ్యి ఎనామిల్ ఈరోడ్ అయ్యుంటే లేదా టీత్ డ్యామేజ్ అయ్యుంటే ఇది ఆ ప్రాసెస్ ని రివర్స్ చేసి మినరల్స్ ని వాపస్ టీత్ లో డిపాజిట్ చేస్తాయి. సో అందువల్లే ఫ్లోరైడ్ లాంటి టూత్ పేస్ట్ ఒక మంచి టూల్ మన మౌత్ హెల్త్ కి. సో ఈ వీడియోలో ముందు నుండి చెప్పుకొని వచ్చినవన్నీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, బట్ మీరు మీ బ్రెయిన్ ని యూజ్ చేసి మీరే రైట్ సొల్యూషన్ ని కనుక్కోవడం ట్రై చేయవచ్చు. సో గైస్, ఈ వీడియోలో నేను ఎంతవరకు మీకు రైట్ సొల్యూషన్ అండ్ రైట్ నాలెడ్జ్ ని ఇవ్వాలనుకున్నానో నా వంతు ట్రై చేశాను. సో నేను ఇది మాత్రం చెప్పగలుగుతాను, మీలో క్యూరియాసిటీ క్రియేట్ చేసి సైన్స్ ని అండ్ మన బాడీ యొక్క ఫండమెంటల్స్ ని మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. సైన్స్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటివిటీ అండ్ క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, బట్ ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ హ్యావింగ్ రైట్ నాలెడ్జ్ ఆఫ్ ద ఫండమెంటల్స్, which always starts from developing an ability to ask the question. I know హార్ట్ అటాక్స్ ఒక సెన్సిటివ్ ఇష్యూ అండ్ పెద్ద కిల్లర్ కూడా. దీన్ని ట్రిగర్ చేయడానికి ఒకటి కాదు, అట్లీస్ట్ 14 ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో మీరు దీన్ని కంపల్సరీ ఫండమెంటలీ అర్థం చేసుకోవాలి, ఎందుకంటే వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి రైట్ నాలెడ్జ్ ని ప్రివెంట్ చేసేలా ఉండాలి. స్టే ఫిట్ ఎవ్రీవన్, కీప్ క్వశ్చనింగ్ అండ్ కీప్ లెర్నింగ్. జై హింద్.